స్వాగతం. ఆయన ఓ చిన్నపాటి మీడియా ఉద్యోగి, జోకడంలో గోల్డ్ మెడలిస్ట్, వంకర బుద్ధుల్లో ఘనపాటి, తన ఎదుగుదల కోసం ఎవరిని అయినా తొక్కడంలో సిద్ధహస్తుడు. ట్రై సిటీలో గోల్మాల్ గోవిందంగా పేరుగాంచిన సదరు మీడియా మాయగాడు, పైరవీల పేరుతో అందిన కాడికి దండుకోవడంలో అపర చాణక్యుడు. మాటల మాత్రికుడి మాయలో పడి వందల మంది తమ పనులు చక్కబెడతాడనే గంపెడు ఆశలతో లకారాలు సమర్పించుకున్నారు. బయట వ్యక్తులతో పాటు కులపోలను బంధుగణాన్ని కరెన్సీ కట్టల కోసం ముంచేశాడు. పని కాని వాళ్ళు ఇచ్చిన డబ్బులు అడిగితే కేసులు పెడతానంటూ తెలివితేటలు చూపిస్తున్నాడు. ఆనాటి అధికార పార్టీ ఛానళ్లు అడ్డం పెట్టుకుని అడ్డమైన పనులు చేసిన మాయల మరాఠీపై జర్నలిస్ట్ టీవీ సీఓ మారెడ్డి నాగేందర్ రెడ్డి విశ్లేషణ. మహానగరంలో మీడియా మాయగాడు నిజంగా మీడియాని అడ్డం పెట్టుకొని సొంత కుటుంబ సభ్యులు కూడా మోసం చేస్తున్న మాయగాడు విషయం ఇప్పుడే వెలుగులోకి వస్తుంది. గత కొన్నేళ్ళ నుంచి కూడా మీడియాని అడ్డం పెట్టుకొని కోట్ల రూపాయలు సంపాదించే పనిలో పడ్డారు. తిమ్మిని బొమ్మిని చేస్తా, కొండ మీద కోతిని తీసుకొస్తా అంటూ బంధువర్గాన్ని మాయమాటలతోటి బుజ్జగిస్తూ వాళ్ళ దగ్గర అందిన కాడికి దోచుకున్న మీడియా మాయగాడు ప్రస్తుతం హైదరాబాద్లో తిష్టవేశాడు. ముఖ్యమంత్రి స్థాయి నుంచి డీజీపీ స్థాయి వరకు తనకు అందరూ తెలుస్తున్నట్టు ప్రగల్భాలు పలుకుతూ పైసా వసూళ్లలో బిజీ అయిపోతున్నాడు. వాస్తవంగా అధికార పార్టీ అధికారం ఎక్కడుంటే అక్కడ వంచన చేరి అన్నా అంటూ వాళ్ళ చెప్పులు నాకే ఒక మీడియా ప్రతినిధి ప్రస్తుతం అధికారం కోల్పోయిన ఛానల్లో కొనసాగుతున్న ఆ మీడియా మోసగాడు సొంత బంధువర్గాలను కూడా మోసం చేశాడు. మీకు పోలీస్ స్టేషన్లో పని కావాలా, లేదా పోలీసు బదిలీలు కావాలా, లేకపోతే రెవెన్యూ శాఖలో బదిలీలు కావాలా, లేకపోతే అసలు ఏసీబీ కేసులు మీ మీద లేకుండా చేసే సత్తా స్థాయి నాకుంది. సాక్షాత్తు ముఖ్యమంత్రి స్థాయి నుంచి సిఎస్ స్థాయి వరకు లేదా డీజీపీ స్థాయి వరకు ప్రతి ఒక్కరు కూడా నాతో అనుబంధం ఉంది, నాకు పరిచయాలు ఉన్నాయి, విస్తృతమైన పరిచయాలు, ఇంటి కుటుంబ సభ్యుల నన్ను ఆదరిస్తారు, అందువల్ల ఏ పని నేను చేయగలుగుతాను అంటూ ప్రగల్భాలు పలుకుతూ పైసలు వసూలు చేసి ఇప్పుడు ముఖం చాటిస్తున్న మాయగాడు మీడియా మాయగాడు ప్రస్తుతానికి హైదరాబాద్లో తిష్టవేయడంతో సమేత బంధువర్గం మొత్తం లబోదీపం అంటుంది. తాజాగా జర్నలిస్ట్ టీవీని మీడియా మాయగాడి బాధితులు ఆశ్రయించారు. తాము మోసపోయాము, తమ పనులు చేసి పెడతామంటూ గత ముఖ్యమంత్రి నుంచి పూర్తిగా సెక్రటరియట్లో ఏ పని కావాలన్నా చిటికలో చేసి పెడతా అంటూ తమ దగ్గర లక్షల రూపాయలు దండుకున్నాడు. మాలాంటి బాధితులు వందల మంది ఉన్నారు రాష్ట్రంలో. కులం పేరుతోటి కరెన్సీ కట్టలకు బాటలు వేసిన మీడియా మాయగాన్ని 80% వదిలేదంటూ అవసరమైతే మేము మీ స్టూడియో మీ ముందుకు వస్తాం, మా గూడంతా వెలబోస్తున్నాం, మా దగ్గర ఆధారాలు మొత్తం మీకు చూపిస్తామంటూ సాక్షాత్తు మహానగరంలో మీడియా మోసగాడి బంధుగణమే జర్నలిస్ట్ టీవీని ఆశ్రయించింది. ఈ నేపథ్యంలోనే ఒక్కొక్కరిగా వెలుగులోకి వస్తున్న మీడియా మాయగాడి చేష్టలు త్వరలో జర్నలిస్ట్ టీవీలో కథనాలు ప్రసారమయ్యేందుకు సిద్ధమవుతున్నాయి. ఇప్పటికైనా మీడియా మాయగాడు వాస్తవాంశాన్ని తెలుసుకొని ఏదైతే బంధువుల్ని మోసం చేసి పైరువీలు చేస్తా అని చెప్పి డబ్బులు జరుపుకున్న మీడియా మాయగాడు ఇప్పటికైనా మేల్కొని జీవితాంతం తోడుండాల్సిన కుటుంబ సభ్యులు కావచ్చు, లేదా బంధువర్గాన్ని దూరం చేసుకొని కేవలం కరెన్సీ కట్టల మీద ఊరేగుతున్న మీడియా మాయగాడు వాస్తవాలు తెలుసుకుని వాళ్ళ డబ్బులు ఇస్తే సరి, లేకపోతే నువ్వు చేసిన దందాలు, నువ్వు ఏ స్థాయిలలో ఫైర్వీల్ చేసావు, ఏ స్థాయిలలో ఫైర్వీల్ చేస్తానని చెప్పి ఎన్ని లక్షల రూపాయలు ఫోన్పేల ద్వారానో లేదా స్క్రీన్ షాట్ల ద్వారానో లేదా మెసేజ్ ద్వారానో నువ్వు దండుకున్నావో ప్రతి ఆధారం జర్నలిస్ట్ టీవీ ముందుకు వస్తుంది. నీ బండారం బట్టబయలు చేస్తుంది. నేను కటకటాల వెనక్కి నెట్టడానికి జర్నలిస్ట్ టీవీ ఎప్పుడు సిద్ధంగానే ఉంటుంది. ఈ విషయంలో తస్మ జాగ్రత్త.